నమస్తే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్క వార్త హల్చల్ చేస్తుంది. ఏంటంటే తెలుగుదేశం పార్టీలో అధికారికంగా వారసుడి ముద్ర పడిపోయింది. నారా లోకేష్ గారు ఇప్పుడు కేవలం ఐటీ మంత్రే కాకుండా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పదవి కూడా నారా లోకేష్ గారికి దక్కింది. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీలో అంతా తానే నడిపించబోయేది నారా లోకేష్ గారేనని మాత్రం ఇప్పుడు పార్టీ క్లారిటీ ఇచ్చేసింది. అయితే ఈ నిర్ణయం పార్టీలో అందరికీ సంతోషాన్ని ఇచ్చిందా, లేక కొంతమంది సీనియర్లు ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారితో సన్నిహితంగా ఉండే సీనియర్లు కూడా ఉన్నారు, మరి వారి గుండెల్లో మంట పుట్టించిందా అనేది మాత్రం ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే నారా లోకేష్ గారు 2019లో ఘోర ఓటమి తర్వాత లోకేష్ గారిని ఎంతోమంది ట్రోల్ చేశారు. అదేవిధంగా తదుపరి 2024 ఎన్నికల నాటికి ఆయన ఎంతో మార్పు వచ్చింది. తనను తాను ఎంతో మార్చుకున్నారు. ముఖ్యంగా మంగళగిరిలో నారా లోకేష్ గారు భారీ విజయం సాధించారు. ముఖ్యంగా యువగలం పాదయాత్రతో పార్టీ కేడర్లో నమ్మకాన్ని నింపాడు నారా లోకేష్ గారు. అందుకే ఇప్పుడు ఆయనకు ఈ భారీ ప్రమోషన్ దక్కిందనేది మాత్రం అనుకోవచ్చు. ఎందుకంటే యువతకు ప్రాధాన్యత పెరగాలంటే నారా లోకేష్ గారి నాయకత్వం ఉండాలనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అసలు చిక్కు ఇక్కడే మొదలైంది. ఎందుకంటే కొత్త కమిటీలో లోకేష్ గారికి సన్నిహితంగా ఉండే కొంతమంది జూనియర్లకు పెద్దపీట వేస్తున్నారనేది మాత్రం ఆరోపణలు వస్తున్నాయి లోకేష్ గారి మీద. మరి దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న సీనియర్ నాయకులకు కూడా ప్రాధాన్యత ఇవ్వకపోవడం, కొత్తగా నియమించిన పోలిట్ బ్యూరో మరియు స్టేట్ కమిటీల్లో 185 మందిలో 122 మంది బలహీన వర్గాల నుంచి వచ్చారు. ఇది మంచి పరిణామమేనని అనుకోవచ్చు. ముఖ్యంగా పాత తరం నేతలకు కేవలం గౌరవ పదవులకే పరిమితం చేయడం అనేది మాత్రం వారికి పార్టీలో మింగుడు పడటం లేదనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా రాజ్యసభ సీట్లు, ఎమ్మెల్సీ పదవుల విషయంలో మాత్రం లోకేష్ గారు తన టీంకే ప్రాధాన్యత ఇస్తున్నారనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడున్న పార్టీ కేడర్లో మాత్రం లోకేష్ టీం వర్సెస్ సీనియర్ల టీమ్గా అన్నట్లుగా మారిపోతుంది. ఏది ఏమైనా చంద్రబాబు గారు తన కొడుకు కోసం సీనియర్ల గొంతు కోస్తున్నారనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే ప్రజాస్వామ్యం కాదు, ఇది నారా కుటుంబ స్వామ్యం అనేది మాత్రం వైసీపీ నేతలు కూడా విమర్శిస్తున్నారు. పార్టీని ముందుండి నడిపించడం ముఖ్యం, పార్టీ బలోపేతం ముఖ్యం. ఎందుకంటే ఎవరైనా ఏముంది, లోకేష్ బాబు గారు కూడా బాగా పనిచేస్తున్నాడు. ముఖ్యంగా ఐటీ రంగంలో మార్పు తెచ్చాడు. పార్టీని నడపటంలో తప్పేముంది? సీనియర్ నేతలను పక్కన పెట్టడం కరెక్ట్ కాదు. ఏది ఏమైనా వాళ్ళ అనుభవం కూడా పార్టీకి చాలా అవసరం. లోకేష్ గారు ఇంకా సీనియర్లను కలుపుకొని పోవటం చాలా మంచిదని కొంత అభిప్రాయం కూడా ఉంది. కేవలం పార్టీ పదవులే కాదు, ప్రభుత్వ నియమాల్లో కూడా లోకేష్ గారే ఫైనల్ డిసిషన్ తీసుకుంటున్నారనేది కూడా సీనియర్లు వాపోతున్నారు. ఎందుకంటే విషయం ఏంటంటే ముఖ్యమంత్రి కార్యాలయం అంటే సీఎంఓ కన్నా లోకేష్ గారు ఆఫీసే పవర్ఫుల్గా మారిందనేది మాత్రం పార్టీ కేడర్లో మాత్రం ప్రచారం జరుగుతుంది. మరి ఈ వారసత్వ రాజకీయాల విమర్శలను లోకేష్ గారు తన పనితీరుతో తిప్పికొడతారా, లేక అసంతృప్తిగా ఉన్న సీనియర్లను చంద్రబాబు గారు ఎలా బుజ్జగిస్తారనేది మాత్రం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఈ మార్పుతో ఎలా ఉండబోతుందనేది మాత్రం కాలమే నిర్ణయించాలి. సో ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి వాహిని మీడియా యూట్యూబ్ ఛానల్. నా పేరు విశ్వరూపాచారి.